నరేంద్ర గారు అధికారంలోకి వస్తే నేను నరుకుతానని ఆయన స్పష్టంగా ఆయన నోటెమ్మట చెప్తారండి. చెప్పారా మీకు? మాణిక్యాలరావు గారు మాట్లాడే దానిలో కూడా ఎట్లా ఉందంటే సైలెంట్ గా ఉంటే చాలా విషయాలు నేను ఇస్తాను, సమయం ఉంది, ఇస్తాను. మాణిక్యాలరావు గారు క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడినంత సేపు ఆయన విన్నారు కదా, నేను మళ్ళీ అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడదు. వెయిట్. డైరెక్షన్ ఎవరిది? చంద్రబాబు నాయుడు కాదా? ఏది పుష్కరాలు వెళ్ళి రాజమండ్రి వెళ్ళి స్నానం చేస్తే రాష్ట్రానికి ఏమైనా మంచి జరిగిందా? రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం జరిగిందా? 20 కుటుంబాలు ఏడుపులు పాలండి తీసుకెళ్లి ఆ రోజు అరెస్ట్ చేయించాల్సింది. హైకోర్టు ఏ రోజు సుమోటో కింద కేసు వేసి ఉండకపోయేది. ఎందుకంటే ఆ రోజు మేము కేసు వేసాం. మీకు కేంద్రంలో పట్టు ఉంది కాబట్టి ఎక్కడికక్కడ వెళ్ళి ఆ కేసులన్నింటిని ఆపుకుంటున్నారు. ఎందుకు? మీకు లోకేష్ అనేది ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నాడండి. మొన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నాడా? ఢిల్లీ పరిగెత్తాడు. పురంధరేశ్వరి గారిని పట్టుకుని ఢిల్లీ పరిగెత్తాడు. ఆ సమయంలో బీజేపీలో మాకున్నటువంటి ఎంతో మంది దగ్గర ఉన్నట్టు చెప్పారు. తిరిగి 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 అపాయింట్మెంట్ పట్టుకుని మా నాన్నగారిని బయటకు తీసుకురండి. మరి మీరు చేసిన తప్పులు మోడీ గారిని దారుణంగా తిట్టింది కదా, ఎందుకు వదిలేశారనుకున్నారు? కాళ్ళు పట్టుకుంటే వదిలేశారు. నువ్వు చూడక్కర్లా, నేను చూడక్కర్లా. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఇవన్నీ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి కారు గుర్తేసేసాడు, ఆపలేదని చెప్తున్నారు. మీరు చూసారండి చాలా స్పష్టంగా వీడియోలో, అది సఫారీలో ఎస్పీ స్వయంగా చెప్పాడు. ఏమంటే 001 కార్ నెంబర్తో సహా చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత వెంటనే అవర్స్ లోనే నా స్టేట్మెంట్ తప్పు అని చెప్పండి. ఎవరు పెడతారండి ఆ రీలు? ఎవరికి అవసరం చెప్పండి? దాన్ని మీరు తీయండి. మీ దగ్గర అధికారం ఉంది కదా, మీరు తీయించండి, దాని రూట్ తీయించండి. ఇక్కడ సైబర్ క్రైమ్ ద్వారా చెప్పించేసి 2 నిమిషాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఆ వీడియో ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, ఎవరు మ్యానిపులేట్ చేశారు తీసి ఆ పర్టికులర్ పర్సన్ అరెస్ట్ చేయొచ్చు. ఇది మీకు బహుశా నాలెడ్జ్ లేదనుకుంటా, నేను చెప్తున్నాను తీసుకోండి. ఎవరైతే తప్పుడు వీడియోని బయట తీసుకొచ్చారో అది ఎస్పీ గురించి తీసి అరెస్ట్ చేయించి ఆ పర్సన్ చూపించండి. 4 రోజులు అయింది కదా, ఏదీ లేదు. ఎవరి పార్టీని ఎవరు లాక్కోలేదు. అభిమానంతో పెట్టినటువంటి పార్టీ ఆయనే తీసుకొచ్చి స్వయంగా శివకుమార్ అన్న, మీకు పరిచయం తెలియదు కానీ నాకు చాలా బాగా పరిచయం. నా దగ్గరికి చాలా సార్లు రావడం జరిగింది, మాట్లాడటం జరిగింది. నా ఇష్టం ఉంటే నేను చేశానండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన తండ్రి గారి పేరు మీద అభిమానంతో పెట్టింది. ఇద్దరు అప్లై చేస్తారండి. పార్టీ అనేది అప్లై చేసేది ఎవరన్నా చేస్తారు, కానీ పార్టీ ఎక్కడ లాక్కోలేదు. వెన్నుపోటు పొడిచి, పిల్లనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచి ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజున అధికారంలోకి వచ్చిన విషయం కుటుంబం మొత్తం మీరు వాళ్ళందరూ కలిసి ఉన్నారు. ఇవాళ పురంధరేశ్వరి గారు కూడా చాలా సందర్భాల్లో, ఎవరో చెప్పలే, పురంధరేశ్వరి గారే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని అపోజ్ చేశారు. మీకు తెలియదేమో, బహుశా వీడియోలు తెచ్చి చూపించుకోండి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడలేదు. ఆయన తప్పుడు కేసు అనేది ఆయన మీద పెట్టలేదు. మీరు కేంద్రంతో మీరు ఏదైతే లాలూచీ పడి మమ్మల్ని బతకనివ్వండి, లేదంటే చచ్చిపోండి, మీరు ఒంటరిగా పోటీ చేయడం మీరు చెప్తున్నారు కదండి, చాలా గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు కదా. గొప్ప వ్యక్తి కాబట్టే ఒంటరిగా పోటీ చేయమని అంటున్నాను. అంత పేరున్న వ్యక్తికి ప్రజల ఆదరణ ఉంది కదా. మేమేం సంకీర్ణంగా వెళ్ళమని అంటలేదు, సంకీర్ణంగా వెళ్ళొద్దని అంటలేదు, లేదా 10 మందిని కలుపుకోవద్దని అంటలేదు. కానీ మీరు కలుపుకున్న వ్యక్తులతో ఎక్కడైనా ఒక పద్ధతి పాటించారా? ఆ యొక్క అలయన్స్ కు సంబంధించినటువంటి కనీస ధర్మం పాటించారా? అంతకు ముందు సిపిఐ సిపిఎంతో కలిసి వాళ్ళని మోసం చేశారు. తర్వాత మీరు ఎవరితో అయినా కలుపుకున్న